అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తొణికిపోయిన జీవితం. ఈ కథను రచించిన వారు ఉదయబాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అలా ఉన్నావే? ఆమె మౌన గోదావరికి చెలియకట్ట వేస్తూ అడిగాడు రాజేష్. ఒక్కసారి కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి నీరసమైన మెరుపు చూపు చూసి అతని కుడి చెయ్యి తన నుదుట ఉంచుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంది ఆమె. అతడు ఆమెను మళ్ళీ ప్రశ్నించలేదు. అసలు వస్తూని, నాకు ఒక సాయం చేస్తావా రాజు అంటూ ఆర్తిగా అడిగిన ఆమె ప్రశ్న అతని హృదయాన్ని కలిచివేసింది. ఏమిటది? 10 నిమిషాలు నీ ఒడిలో తలపెట్టుకొని పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయవు కదూ. బొదులుగా చల్లగా ఉన్న ఆ చలువరాతి నేల మీద కూర్చుంటూ ఆమెను తన ఒడిలోకి పసిపాపలా తీసుకున్నాడు అతను. ఓ పాపా లాలి, జన్మకే లాలి, ప్రేమకే లాలి, పాడనా తీయగా ఓ పాపా లాలి. గీతాంజలి చిత్రంలో తనకు అత్యంత ఇష్టమైన పాటను అతను నిజ జీవితంలో అనుభవిస్తున్నాడతను. రివ్వున వీస్తున్న గాలికి ఎగురుతున్న ఆమె ముంగురులు అల్లరికి ఆమెకు మరలా ఎక్కడ విశ్రాంతి భంగమవుతుందో అన్నట్లుగా సున్నితంగా అతను వాటిని ఆమె చెవులు వెనక్కి తోశాడు. అయితే అతని మస్తిష్కంలోని ఆలోచనల్లా అవి ముందుకు దూకుతూనే ఉన్నాయి. ఆమెను సునిశితంగా పరిశీలించాడు అతను. ఒక పవిత్రమైన వస్తువును పరిశీలిస్తున్న ఆరాధనా భావం అతని చూపుల్లో స్పష్టంగా గోచరిస్తుంది. ఒద్దికగా బొద్దుగా ఉండే ఆనాటి ముద్దబంతి పువ్వుకి ఈనాటి ఈ ముద్దమందారానికి ఎంత తేడా! తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఉన్నదే కుటుంబం అన్న నిర్వచనానికి దగ్గరగా ఉండే నిండైన వారి జీవితాలకు హఠాత్తుగా సంపూర్ణ సూర్యగ్రహణం పట్టినట్లు మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్న తండ్రికి పక్షవాతం రావటం, మెట్ల మీద నుంచి జారిపడిపోయిన తల్లికి వెన్నుపూసలో ఒక పూస జారిపోవడంతో మంచం మీద ఉండిపోవడం, అప్పటి వరకు స్కూల్ ఫస్ట్ అనిపించుకున్న తమ్ముడు కాలేజీలో చేరాక చెడు అలవాట్లకు బానిస కావడం ఒక్కసారిగా ఆమెను శిలగా మార్చేశాయి. తన ప్రేమ తటాకంలో ఆమె తన కలువ మనసును పెంచుకుంటుంది అపురూపంగా. నలిగిన పాత కాటన్ చీర ఆమె ఎద నుండి స్థానభ్రంశం చెంది రెపరెపలాడుతుంది. ఉరపంజలోంచి నీరసంగా కొట్టుకుంటున్న గుండె కనిపిస్తుందా అన్నట్లు ఆమె పల్చని పొట్ట వెన్నుపూసకు అంటుకుపోయి ఆకలికి నాకిలి చాచిన కుక్క ఊపిరిలా ఎగసెగసి పడుతున్నాయి. అప్పుడు చూశాడు అతను ఆమె పొట్ట మీద బెల్టుతో కొట్టినట్లుగా 2 చారికలు. అతను నిటారుగా అయ్యాడు. ఆమె పొట్ట మీద సున్నితంగా చెయ్యి వేసి తడమబోయాడు. అప్పుడు తగిలింది అతని చేతికి ఆమె అశ్రు ప్రవాహం. అతను నెమ్మదిగా ఆమెను లేపి భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా పొదిమి పట్టుకున్నాడు. ప్రియా, ఏం జరిగింది? ఆమె కళ్ళు ఎత్తి చూసింది. రాజు అంటూ అతనిని మరింతగా కరుచుకుపోయి నిద్రలో ఉలిక్కిపడిన చంటిపాపలా వెక్కి వెక్కి ఏడవసాగింది. చూడు, అందరూ మనల్నే చూస్తున్నారు. ప్లీజ్, ఏం జరిగిందో నాకు చెప్పవా? అతని లాలనతో ఆమె నెమ్మదిగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. ఏమిటి అంత నీరసంగా ఉన్నావు? రోజు రోజుకు అంత డల్ అయిపోతున్నావేంటి? మన ఇన్నాళ్ల స్నేహంలో నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఈ నలిగిపోయిన చీర ఏంటి? ఆ బెల్టు దెబ్బలు ఏంటి? తన నుంచి ఆమెను బలవంతంగా విడదీసి ఆమె కళ్ళు తుడిచాడు అతను. మనసు వేడిమికి విరబూసిన ఎర్రని తామరల్లా ఉన్నాయి ఆమె నయనాలు. నాకు బాగా ఆకలిగా ఉంది. సిగ్గు విడిచి అడుగుతున్నాను, తినడానికి ఏమైనా తెచ్చిపెట్టగలవా? అన్నం తిని 2 రోజులైంది. రాజేష్ హతాశుడయ్యాడు ఆమె మాటలకు. పద వెళదాం, లేచి ఆమెకు చెయ్యి అందిస్తూ. మానసికమైన వ్యధ కంటి లోయల్లో నుంచి పెళ్ళుబికి మనసు తేలికపడిన శరీరానికి స్వాంతన లేని కారణంగా సమాధానం చెప్పలేకపోయింది ఆమె. అతను ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పిల్ల తమ్మెర వీస్తున్నంత నెమ్మదిగా ఆమెను లేపాడు. చల్లని గాలికి నీరసంతో మొత్తు ఆవహిస్తున్న ఆమె అతని భుజం మీద తల వాల్చి మెల్లగా అడుగులు వెయ్యసాగింది. అప్పటికే అనేక మంది చూపులు బాణాల్లా ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్న
వాళ్ళ చెవులకి వద్దన్నా వినిపించాయి. చేతిలో పువ్వుల బుట్టతో మెట్లు ఎక్కుతున్న పెద్ద వయసు ఆవిడ మాటలు. ప్రేమ తమకంలో ఎక్కడ ఏం చేస్తున్నారో తెలియకుండా పోతుంది ఈ రోజుల్లో కుర్రమూకకి. దేవుడు గుడి, చదువుకునే బడి అనే తేడా లేకుండా అంత కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించడమా? వెధవ పెంపకాలు కాకపోతే. కోవెల మెట్లు దిగిన తర్వాత రోడ్డు దాటి ఎదురుగా ఉన్న హోటల్కి తీసుకెళ్లాడు రాజేష్ ఆమెను. ఆరోగ్యకరమైన శరీరానికి రుచికరమైన భోజనం అమృతంలా రుచించి పక్కవారు తననే చూస్తున్నారు అన్న విషయం కూడా మరచి ఆరగిస్తున్న ఆమెను వింతగా చూస్తూ ఉండిపోయాడు అతను. భోజనం పూర్తయింది. ఆమె కొంచెం శక్తి పుంజుకున్నట్లయింది. వాష్ బేసిన్ దగ్గర శుభ్రంగా ముఖం కడుక్కొని వచ్చి చీర కొంగుతో తుడుచుకుంటున్న ఆమె చర్యలను అతను ఆపలేదు. ఇప్పుడు చెప్పు, కాస్త ఓపిక వచ్చిందంటేనే సుమా, లేకపోతే వద్దు అడిగాడు అతను తన ముందుకు వచ్చి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని. ఆమె అలాగే కుర్చీలో వెనక్కి వాలింది. ఏముంది రాజు, మామూలే. చేతిలో ఉన్న డబ్బులు నాన్న ఇంజెక్షన్లకి, అమ్మ టానిక్లకు అయిపోయాయి. నెలాఖరు రోజుల్లో బియ్యం కొందామని 20 రూపాయలు ఉంచుకుంటే నిన్న పొద్దున బాబ్లీ నన్ను బెల్టుతో బాది లాక్కుపోయాడు. అదే ఈ ప్రసాదం అంది పొట్ట మీద రాసుకుంటూ. రాజేష్ పరుసులో నుంచి 100 నోట్లు 5 తీసి ఇవ్వబోయాడు. ఆమె సున్నితంగా తిరస్కరించింది. నీ దగ్గర అధికారికంగా తీసుకునేది ఒక్క డబ్బు మాత్రమే అని నీకు తెలిసి ఎందుకు రాజేష్ ఇస్తున్నావు? రాజేష్, నీ గుండెల్లో తలదాచుకుని పడుకుంటే ఈ ప్రపంచం ఏమైపోయినా నాకు అవసరం లేదు. నీ దగ్గర నుంచి నేను పొందే మనశ్శాంతికి మాత్రం లెక్క కట్టకు. ఈ జన్మలో కదా, ఎన్ని జన్మలైనా నీ రుణం తీర్చుకోలేను. అయినా రాజు, ఈ ప్రపంచంలో ఏ బాధ అయినా భరించవచ్చునేమో కానీ ఆకలి బాధను భరించటం ఎంతటి సహనమూర్తికి కుదరదేమో. ఆమె భేలమాటలు విని అన్నాడతను. అయినా నువ్వు ఈ అధిక శ్రమను తగ్గించుకోవాలి. చివరకు నాకు దక్కే నాటికి చంటిపాప పర్సనాలిటీతో కూడా మిగులుతావో లేదో డబ్బు పరుసులో పెట్టేస్తూ అన్నాడతను. నీకా భయం అక్కర్లేదు. నీ తొలినాటి సుప్రియల నీ దగ్గరికి వచ్చే పూచీనాది. అంతవరకు అప్పుడప్పుడు ఇలా నన్ను ఆదుకుంటే చాలు. ఆమె అతని చెయ్యి సున్నితంగా నొక్కి వదిలింది. ఆమెలోని ప్రేమ వరద గోదావరి కెరటాలు వెచ్చని స్పర్శ ద్వారా తన నరాన ప్రవహిస్తున్నట్లు ఫీల్ అయ్యాడు అతను. నీకు ఉద్యోగం వస్తే కానీ మన పెళ్ళి కాదు. పెళ్ళైతే కానీ నా బాధ్యతలు తీరవు. అంతవరకు నీ డబ్బు అప్లికేషన్లకు, నా రక్తం నా కుటుంబానికి దారపోయక తప్పదు అనుకుంటాను అంది ఆమె నిరాసక్తగా. ఎలక్షన్స్ రావడం వల్లనే కదా తయారైన ఆర్డర్స్ నాకు ఇంకా రానిది. మన కష్టాలు తీరే రోజు తొందరలోనే ఉంది. ఆ వెంటనే అమ్మా నాన్నల అనుమతితో మన వివాహం అన్నాడతను. ఈ చిక్కి శల్యమైన శరీరంలో ఏముంది రాజు? నా అవసరం కోసం వాడుకుంటున్న నీ మనసు తప్ప. ఆ మనసులో నా పట్ల గల నీ నిజమైన ప్రేమకే నేను నీకు దాసోహం అన్నది. ఆడది తనను ప్రేమించిన వాడిని చేసుకుంటే మరింత సుఖపడుతుందట. అదే సూత్రం మగవాడికి కూడా వర్తిస్తుందని నా భావన. నేను ఎంత అదృష్టవంతురాల్ని రాజు. నీ ప్రేమికురాలని అనుకున్నప్పుడల్లా అనంతమైన గర్వం నాకు. అన్నట్టు వచ్చే మొదటి శ్రావణ మంగళవారం నా పుట్టినరోజు. ఆ రోజు నీ నుంచి ఎన్నో పొందిన నేను వీలైతే ఓ అపురూపమైన కానుక ఇచ్చుకుంటాను. దేవి గారి ఆజ్ఞ. ఇంటి వరకు రానా? వద్దు, ఇక్కడే సిటీ బస్సు ఎక్కేస్తాను. ఇంటికి వెళ్ళాక చాకిరీ ఎలాగూ తప్పదు కదా. అయినా ఈ పూటకు నీతో అవసరం తీరిపోయింది కూడా. ఆమె చిలిపిగా నవ్వింది. అతను సిటీ బస్సు వచ్చేంత వరకు ఉన్నాడు. ఆగిన సిటీ బస్సు ఎక్కబోతూ అంది ఆమె. రేపు మళ్ళీ నాకు మనశ్శాంతి అందించడానికి సిద్ధంగా ఉండు, వస్తాను అని చెవిలో గుసగుసలాడినట్టుగా అంటూ ఎవరూ చూడకుండా అతని చెవి కొరికి వదిలింది ఆమె సున్నితంగా. అతని కళ్ళ నిండా మెరుప కలులు వీధి దీపాలు వెలుతురులో తళుక్కుమన్నాయి. అతను ముందు విస్తపోయాడు. ఎన్నిసార్లు అడిగినా ఏనాడు తన గదికి రాని సుప్రియ పిడుగులాంటి వార్త పుట్టినరోజు శుభవార్తగా అందించినప్పుడు స్తబ్దుడు అయిపోయాడు.
అది ఆమె శుభలేఖ. వధువు సుప్రియ, వరుడు లక్ష్మీనారాయణ. సుప్రియ, ఏమిటిది? నాతో పరాచికాలు ఆడుతున్నావా? ఇది ఇది నీ స్వార్థమా లేక మీ ఇంట్లో వాళ్ళ బలవంతమా? ఇంచుమించు రోజు మనం కలుస్తున్నాం. నాతో మాట వరసకైనా అనలేదు నువ్వు. నీ పుట్టినరోజున నాకు ఇస్తాను అన్న కానుక ఇదా? అతను మెడ మీద సన్న నీ దారంతో పదునైన కత్తి వేలాడుతున్న అమాయకపు గొర్రెలా ఉన్నాడు. నీళ్లు నిండిన విశాలమైన కళ్ళు ఆమె పైకెత్తింది. బుగ్గల మైదానాల వెంబడి ప్రవహించడానికి అన్నట్టు ఒక్క ఉదుటున ఉరకబోయే కెరటాలు అక్కడ ఇమడలేక ఇబ్బంది పడుతున్నాయి. ఆయన ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. నేను పనిచేస్తున్న కాన్వెంట్ ప్రిన్సిపాల్ గారికి ప్రాణ స్నేహితుడు. తరచూ కాన్వెంట్కి వస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ప్రిన్సిపాల్ గారు నా పరిస్థితి గురించి వివరించి చెప్పారట. ఆయనకు నేను నచ్చానట. ప్రిన్సిపాల్ గారు మా ఇద్దరికి ఇంటర్వ్యూ కూడా ఏర్పాటు చేశారు. అయితే మీ ప్రిన్సిపాల్కి మన సంగతి తెలుసు కదా? అయినా అదంతా అనవసరం. నువ్వు ఒప్పుకున్నావా? ఇక దెబ్బలకు తట్టుకునే శక్తి ఈ శరీరానికే కాదు, మనసుకు కూడా లేదు రాజు. అతనికి ఆమెలో వేదాలు వల్లిస్తున్న దెయ్యాలు కనిపిస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు. ఆమె అతని గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడవసాగింది. విఘ్నత గల అతను ఆమె చుట్టూ చెయ్య కూడా వెయ్యలేదు. ఇప్పుడు ప్రేమ సంద్రంలో పారేసుకున్న తన హృదయాన్ని తిరిగి వెతుక్కోవాలన్న మాట. అతని నిర్లిప్తత గమనించిన ఆమె అర్థం చేసుకున్నట్లుగా దూరంగా జరిగింది. నువ్వు తప్పక పెళ్ళికి రావాలి రాజు. ఇంతకాలం నీకు మనశ్శాంతిని ఇచ్చాను కదా, ఇప్పుడు ఆ అవసరం నాకు ఏర్పడేటట్టు ఉంది. నేను ఆయనతో ఆలోచించి చెబుతాను అన్నాను. ఆయన ఏకంగా శుభలేఖ వేయించుకొని వచ్చారు. అయితే నేను ఆయనకు మొదటి భార్యని కాయను. ఆయన మరో 2 ఏళ్లలో రిటైర్ అయిపోతారు. ఆయన పిల్లలు పెళ్ళిళ్ళయ్యి కాపురాలు చేసుకుంటున్నారు. ఆయనకు ఏ బాధ్యతలు లేవు. అతనికి మరో షాక్. నాన్న నాకు తెలియకుండా ప్రిన్సిపాల్ గారి ద్వారా నన్ను ఆయనకు అమ్మేశారేమో అనుకుంటున్నాను. అమ్మేశారా? సంభ్రమాచార్యాలతో అడిగాడు అతను. నా సమస్యలన్నీ ఆయన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అంటే అర్థం అదేగా. ఆమె పేవలంగా నవ్వింది. అవసరమైతే ఫోన్ చేయి రాజు, మీకు ఏ సాయం కావాలన్నా. ఆమె కంఠంలోని వణుకు అతను గమనించేలోగా తన పరుసులో నుంచి తీసిన విజిటింగ్ కార్డు ఒకటి అతని చేతుల్లో ఉంచి గిర్రున తిరిగి వెళ్ళిపోయింది సుప్రియ. ఎంత పని చేశావు ప్రియ. అతను గుండెలు చిక్కబట్టుకొని అచేతనంగా కూలపడ్డాడు. అబ్బాయి గారు, మీకు ఫోన్. ఫైళ్ల మధ్య ఉన్న రాజేష్ తల ఎత్తాడు. ఇంటి దగ్గర నుంచి. బహుశా కాచాయినికి నొప్పులు వస్తున్నాయేమో అనుకుంటూ అందుకున్నాడు. హలో, రాజేష్ హియర్. హలో రాజేష్, నేను సుప్రియను. అతను నెమ్మదిగా అడిగాడు. ఓ, నువ్వా? ఎలా ఉన్నావు? బ్రతికేస్తున్నాను. అంటే నువ్వు కోరుకున్న జీవితం అంత బాగుంది అన్నమాట. వాట్ డూ యూ మీన్? అవును, నా స్నేహితురాలుగా ఉన్నన్ని రోజులు నువ్వు జీవోత్సవానివే కదా మరి, వ్యంగ్యంగా అన్నాడు. ఇప్పుడు మాత్రం ఏమి? ఆ పోస్టుకి నేను ఎప్పుడూ అర్హురాలిని. అది సరే గాని నువ్వు ఎలా ఉన్నావు? నా నిండు ప్రేమని తనలో దాచుకుని నా అనురాగాన్ని నా బిడ్డ రూపంలో నాకు అందించటానికి నా భార్య ప్రసవ వేదన పడుతుంది. హాస్పిటల్లో చేర్పించాను. ఏ క్షణంలో అయినా ఫోన్ రావచ్చు. ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాను. నా అన్న ప్రతి చోట వీలైనంత వృత్తి పలుకుతూ. నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మా ఇంటికి రాగలవా? కారు పంపిస్తాను. ప్లీజ్ రాజు, ఒకే ఒక్కసారి. నా కథ వినిపించి నీ జాలి పొందటానికి కాదు, ఒక్కసారి రా. అప్పుడే సంవత్సరం కావస్తుంది నిన్ను చూసి. కానీ నేను నిన్ను నెలకొక్కసారైనా చూస్తూనే ఉన్నాను. లయన్స్ క్లబ్ ప్రతి ఫంక్షన్కి మీ దంపతులు హాజరు కావడం నాకు తెలుసు. మరి ఏనాడు పలకరించనే లేదు, నేను చూడనే లేదు. మన మొదటి పరిచయం నాటి నిండైన సుప్రియను, అదే రూపాన్ని నా మనసులో అలాగే ఉంచుకున్నాడు. ఈనాడు అంతకన్నా అందమైన రూపంతో మహారాణిలా స్టేజ్ మీద ఉన్న నీ దగ్గరకు నేను ఏ మొహం పెట్టుకొని రాను?
నాకు ప్రేమ విలువ తెలియచేసిన మొట్టమొదటి స్నేహితురాలు నువ్వు. ఆ స్నేహితురాలితో మనసు విప్పి మాట్లాడుకుందామని రమ్మని కోరుతున్నాను. ప్లీజ్ రాజేష్. సరే వస్తాను. అయితే ఇప్పుడు కాదు. నా భార్యకు పురుడు వచ్చిన రోజు స్వీట్లతో వస్తాను. బహుశా రేపు సాయంత్రానికి. అతను టక్కున ఫోన్ పెట్టేశాడు. వారం రోజుల తర్వాత రాజేష్కి సుప్రియ నుంచి సుదీర్ఘమైన లేఖ అందింది. డియర్ రాజేష్, నేను ఎన్ని జన్మలకైనా పూజించుకునే అత్యుత్తమ వ్యక్తిత్వం గలవాడిగా ఎంత ఎదిగిపోయావు నువ్వు. నీ ప్రేయసగా తలవాల్చి నీ గుండెలపై నేను పొందిన మనశ్శాంతి సాక్షిగా నా సమక్షంలో ఏ బలహీనతకి లొంగని నీతో ఒక అబద్ధం చెప్పాను. అది ఆయన నన్ను కొనుక్కున్నారు అని కాదు రాజు. నేనే నా ఆకలిని తీర్చుకోవడం కోసం ఆయన భార్యగా అంగీకరించాను. నీ స్నేహితురాలిగా గడిపిన రోజుల్లో 2 రోజులకు ఒకసారి ఇంచుమించు నీ కష్టార్జితంతో భోజనం చేశాను నేను. కటిక దరిద్రం కంటే భయంకరమైనది ఈ ప్రపంచంలో మరొకటి ఏదీ లేదని తెలుసుకున్నాను. కానీ ఎంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకే బాగా ఆలోచించి ఆయన అడిగిన వెంటనే వివాహానికి అంగీకరించాను. నా ప్లాన్ ఒక్కటే. అప్పటికి నిరుద్యోగంతో బాధపడుతున్న నువ్వు నాకు ఎలాగూ స్నేహితుడిగానే ఉంటావనే నమ్మకంతో ముందు ఆకలి బాధ తీరే ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. కానీ నా అంచనాలు తారుమారు చేస్తూ నువ్వు కాత్యాయనిని పెళ్లి చేసుకున్నావు. మీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు అన్న వార్త విన్నప్పుడు నేను చేసిన పొరపాటు నాకు అర్థమైంది. నీకు ఎల్ఐసి జాబు వచ్చిందని కూడా తెలిసింది అప్పుడే. ఆయన పరమ అనుమానం మనిషి, తాగుబోతు. పైగా ఆయన తన భార్య పోయిన తర్వాత జరిగిన యాక్సిడెంట్ వల్ల సంసార జీవితానికి పనికిరారని డాక్టర్ రిపోర్ట్స్ చదివితే అర్థమైంది నాకు. కడుపులో ఆకలి తీరింది అనుకున్నానే కానీ ఉప్పు కారం సమృద్ధిగా చేరుతున్న నా శరీరం వయసు పోరును తట్టుకోలేక నా మనసు ఎదురు తిరగసాగింది. నేను చేసిన తప్పు నన్ను వెక్కిరించింది. శారీరక వాంఛకు లొంగిపొమ్మని శాసించేది. నా మనసును సమాధానపరుచుకొని మళ్ళీ చివరకు నిన్ను ఆహ్వానించాను. వారం రోజుల క్రితం నువ్వు మా ఇంటికి అబ్బాయి పుట్టాడన్న శుభవార్త వచ్చినప్పుడు సిగ్గు చంపుకొని నా కోరిక తీర్చమని అడిగాను. నువ్వు కోరుకుండానే నా పుట్టినరోజున నేను ఇద్దామనుకున్న బహుమతి అదే. నీ పట్ల ప్రేమ తమకంతో ఉన్న నా తనువు అటు ఆకలి బాధ తీర్చుకోవడానికి ఆయనను, కోరికలు తీర్చుకోవడానికి నిన్ను ఎంచుకొని ఈ అంపస్య జీవితంలో అడుగుపెట్టిన నాకు నువ్వు ఇచ్చిన సమాధానం కళ్ళు తెరిపించింది. ఏమన్నావు నువ్వు? కల్మషం లేని స్నేహం, మాలిన్యం లేని మనసు గల సుప్రియ నాకు ఎప్పుడు ఆరాధ్య దేవతి అని కాదు. అందుకే మళ్ళీ నీకోసం సుప్రియనై పుట్టడం కోసం నిన్నే తలుచుకుంటూ వెళ్ళొస్తాను స్నేహితుడా. మరో జన్మ అంటూ ఉంటే అలా పిలిచే అర్హతను సంపాదించే నీ స్నేహితురాలిగా పుట్టాలని కోరుకుంటూ సెలవు, సుప్రియ. అతను ఆ ఉత్తరాన్ని గుండెలకు అదుముకొని కళ్ళు మూసుకున్నాడు. అతని హృదయపుపై అరల్లో సుప్రియ మాత్రం తన భార్యకు ఏనాటికి చెప్పుకోలేని ప్రేమమూర్తిగా సజీవంగా నవ్వుతూనే ఉంటుంది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.